రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో కబ్జాకోరుల ఆగడాలకు చెక్ పెట్టింది హైడ్రా. పార్కులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలకు బై నంబర్లు వేసి కొట్టేయాలని చేసే ప్రయత్నాలు అడ్డుకుంది. 4 ఎకరాల మేర పార్కులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని కాపాడి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది హైడ్రా. పార్కు స్థలాలుగా పేర్కొంటూ బోర్డులు పెట్టింది. ఈ ప్రాంతంలో ఎకరం 200 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతోంది. దీంతో హైడ్రా కాపాడిన భూమి విలువ దాదాపు 700 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొండాపూర్ విలేజ్ లో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో శ్రీ వెంకటేశ్వర హెచ్ఏఎల్ కాలనీని 1980 దశకంలో ఏర్పాటు చేశారు. 1.20 ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు 1000 గజాల మేర ప్రజా అవసరాలకు స్థలాలు కేటాయించారు. ఇప్పుడు ఇవే ఆక్రమణలకు గురయ్యాయి. పార్కులను బై నెంబర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. ఇదే విషయంపై దశాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వెంకటేశ్వర హెచ్ఏఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా ప్రజావాణిలో సంబంధిత పత్రాలతో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా చర్యలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొండాపూర్లో కబ్జాకోర్ల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. దాదాపు కొన్ని ఎకరాల వరకు కూడా హైడ్రా కంచె వేసిన పరిస్థితి. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లాలోని శ్రీలింగపల్లిలో ముఖ్యంగా కొండాపూర్లో హాట్ కేక్ గా భూములు రేట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ పెద్ద సంఖ్యలో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించి ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ పార్కులకు సంబంధించిన ఆక్రమణ జరుగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ప్రజావాణిలో వచ్చినటువంటి ఫిర్యాదు పైన హైడ్రా సీరియస్ గా రియాక్ట్ అయింది. గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థలాలు, పార్కులను కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ మొత్తం దాదాపుగా 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడిందంటే ఎంత అగ్రెసివ్ గా హైడ్రా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 4 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం 57 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి 627 ప్లాట్లతో వెంకటేశ్వర హెచ్ఏఎల్ కాలనీలో దాదాపుగా 40 ఏళ్ల క్రితం నుంచి అక్కడ ఒక కాలనీ వచ్చింది. అక్కడ దాంతో పాటు 1.20 ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుని ఏర్పాటు చేయగా 1000 గజాల మేర ప్రజా అవసరాల కోసం అక్కడ స్థలాన్ని కేటాయించారు. ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో ఆ ప్లేస్ ని కబ్జా చేసి బై నెంబర్లు వేసి అక్రమార్కులు తమ ఆగడాలకు అడ్డుకట్టే ఎవరు వేసి లేరు అని చెలరేగిపోతున్నటువంటి క్రమంలో స్థానికులు అనేక ఏళ్ల నుంచి రెవెన్యూ అధికారులకి, జిహెచ్ఎంసీ అధికారులకి ఫిర్యాదు చేసి ఇంకా ఎవరు పట్టించుకునే వారు లేరని సైలెంట్ గా ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు హైడ్రా కొంత అగ్రెసివ్ గా వర్క్ చేయడం, ప్రభుత్వ స్థలాలను, ప్రజలకు వస్తున్నటువంటి ఇబ్బందులను కొంచెం సీరియస్ గా రియాక్ట్ అవుతుండడంతో ఇప్పుడు ప్రజావాణిలో హైడ్రా అధికారులకు వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఇవాళ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ కి వచ్చి అక్కడ వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ భూమిని కాపాడగలిగేటువంటి ప్రయత్నం చేసింది. గతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హైకోర్టుని కూడా ఆశ్రయించారు. హైకోర్టు దగ్గర నుంచి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి, ఈ భూమిని కాపాడాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి అధికారులు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ హైడ్రా ఆ పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థలాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. హైడ్రా చేసినటువంటి పని పైన సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇటీవల హైడ్రా చేసినటువంటి పనుల పైన చాలా వరకు నెగటివ్ దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక సమాధానంగా భావించాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ స్థలాలు కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో ప్రజలకి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలు ఎవరైతే ఫిర్యాదులు చేస్తారో వాళ్ళపైన పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రభుత్వ స్థలాలను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాం, అక్రమాల పైన ఉత్పాదం మోపుతామని హైడ్రా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. కోర్లకు చెక్ పెడుతోంది హైడ్రా. తాజాగా అటు కొండాపూర్లో ప్రభుత్వ స్థలం, పార్కు కోసం కేటాయించిన స్థలం, అలాగే ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జాకోర్లు కబ్జా చేసేందుకు యత్నించగా దాదాపు 700 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని హైడ్రా కాపాడి దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు